ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడంలో ఒక కారణము చెదిరిన హృదయాలకు శాంతి చేకూర్చేందుకే. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము మనము పరిశీలించినట్లయితే, అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. సహోదరి సహోదరులారా, మనము ఇక్కడ హన్నాకు దేవుని మీద ఉన్న విశ్వాసమును మనము గమనించాలి. ఎవరైతే దేవుని మీద విశ్వాసం కలిగి నమ్మకం కలిగి జీవిస్తారో వారి పట్ల దేవుడు అద్భుతమైన కార్యములు జరిపిస్తాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.